ఉభయలము ఒక ప్రార్థన చేసుకుందాం. హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం రాసరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సోదరులందరికీ నమస్కారం. మనం ద డివైన్ ప్లాన్ జాఫ్రియా బర్బర్కా రాసినటువంటి ఆయన నుంచి వచ్చినటువంటి గ్రంథం ఏదైతే ఉందో, ద సీక్రెట్ డాక్టర్ని చదివే వాళ్ళ కోసం దాన్ని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి తేలికగా ఉండేటట్టుగా ఒక గైడ్ బుక్గా ఈ గ్రంథాన్ని ఇచ్చారు మనకి. అంటే ఇది చదివినందువల్ల ఏమవుతుందంటే మనకి సీక్రెట్ డాక్టర్ను చాలా హాయిగా చక్కగా మనకి దర్శనం ఇవ్వడానికి వీలవుతుంది అన్నమాట. అందువల్ల ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకోవడానికి మనం ప్రారంభించబోతున్నాం. ఇంట్లో పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంటే తల్లి కాసేపు చూసి ఇక వారిని ఏమంటుందంటే, చాలాసేపటి నుంచి ఆడుకుంటున్నారు, ఇక ఆడింది చాలు, వచ్చి బుద్ధిగా కూర్చుని చదువుకోండి అని అనగానే పిల్లలు ఎలాగైతే ఆటలు ఆపివేసి చదువుకుంటానికి కూర్చుంటారో, ఇది చాలా అర్థవంతమైన మాట అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తల్లి అంటే ప్రకృతి మాత, పిల్లలు మనందరం
మనందరం ఏం చేస్తున్నాం? ఇదిగో ఈ భౌతిక విషయాల్లో, ఈ భౌతిక జగత్తులో, ఈ స్థూల జగత్తులో వీటికి సంబంధించిన విషయాల్లోనే కూరుకుపోయి వీటితో ఆడుకుంటా ఉన్నాం మనం. భౌతిక సుఖాలకి ఆశించి పూర్తిగా స్థూలంగా, ఇంక వేరే ఇంకొక ఆలోచన లేకుండా. అట్లాగా ఎన్ని జన్మలో. అందుకని అమ్మ ఏమంటుందంటే ప్రకృతి మాత, ఇక చాలు ఆటలాడింది చాలిక. ఇక వచ్చి కూర్చుని చదవండి. అంటే ఏంటి? మీ గురించి తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న వాటితో మీ జీవితాన్ని గడిపేస్తున్నారు. మీ గురించి తెలుసుకోకుండా, మీ గురించి తెలుసుకోండి. సత్యాన్ని గ్రహించండి అన్నట్టుగా చెప్పిందనమాట. సరే అక్కడి వరకు ఎందుకంటే వాళ్ళు సరే మన సంగతేంటి మరి? అలాగే మనందరం థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతుంటే, ఎందుకు తిరుగుతున్నాం? సత్యాన్వేషణ, సత్యం కోసం. థియోసాఫికల్ సొసైటీకి ఎందుకు వస్తాం? అసలు థియోసాఫికల్ సొసైటీ యొక్క ఇంకొక పేరేంటంటే ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. థియోసాఫికల్ సొసైటీ యొక్క ఇంకొక పేరేంటంటే సత్యాన్వేషకుల బృందము. ఇక తమాషాకి ఇక్కడికి రాలా మనం. ఎంతో ఇదిగా మొత్తానికి ఆధారమైనది ఏంటి? దీన్ని నడిపేదేమిటి? ఈ మొత్తాన్ని ఆవరించి ఉన్నదేమిటి? ఇటువంటివన్నీ ఈ విషయాలన్నీ ఈ సత్యాన్ని కనుక్కోవాలి మనం. అసత్యంగా మనం మారిపోవాలి. దానికోసం అన్వేషిస్తూ మనం ఇక్కడ తిరుగుతున్నాం ఈ ప్రాంగణంలో. మనకేమో అంతుపట్టడం లేదు. తిరుగుతున్నాం, అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. తిరుగుతుంటే సాయిలీల గారు తిరిగింది చాలు, చాలా సేపటి నుంచి తిరుగుతున్నారు, ఇక తిరిగింది చాలు, ఇక వచ్చి కూర్చోండి అంటూ ఎదురుగా నేను కనిపించినప్పటికల్లా, రాఘవరావు గారు మీరు ద డివైన్ ప్లాన్ గ్రంథంలోని విషయాన్ని వివరించండి, మిగతా వాళ్ళంక చూసి మీరందరూ శ్రద్ధగా వినండి అని మనందరకు ఆదేశాలు జారీ చేశారు. అది సంగతి. అప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమైందనమాట. కానీ ఇది కూడా ఎంత అర్థవంతమో చూడండి మరి. అంటే ఊరికే తిరుగుతూ ఉంటే మనకి సత్యం ఎలా కనిపిస్తుంది? ఒక చోట కూర్చుని దాని సంగతి ఏంటో చూడాలి. అలా అక్కడ ఇక్కడ తిరుగుతుంటే కనపడదు. అందుకని కూర్చోండి. కూర్చుని ఇదిగో మనకి ఇచ్చారు ఎన్నో గ్రంథాలు. ఆ బ్లావెట్స్కి ఐసిస్ అన్వేల్డ్ సీక్రెట్ డాక్టర్ 2 మహత్ గ్రంథాలు మన ముందుకి ఇచ్చేశారు. అది కొన్ని శతాబ్దాలకి సరిపోయేది. అది చాలు, అదొక్కటే మనకి. మరి అది అర్థం కావటం లేదు. సరే దానికి గేటుగా, దానికి ముందు తాళం తీయటానికి, ఆ సీక్రెట్ డాక్టర్ అనే ఒక నిధికి తాళం తీయటానికి ఇదిగో మనకి ద డివైన్ ప్లాన్ ఇచ్చారు, ఇదిగో దాన్ని చదువుకోండి అని మనకి చెప్పారు, మనకి దారి చూపించారు. ఇప్పుడు సో మనం అందరం కూర్చొని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో విషయాలు మనం చర్చించుకుందాం. ఎందుకని మనం సీక్రెట్ డాక్టర్లో ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనకి సరళంగా బోధపడతాయి అన్నమాట. ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సీక్రెట్ గానే ఉంది, అది మన ఎదురుగానే ఉన్నప్పటికీ ఆ పేరులో ఉన్న సీక్రెట్ గానే ఉంది, మనకి ఏమీ అంతు పట్టకుండా ఉంది. సీక్రెట్ అంతే. అది బహిరంగం అవటం లేదు, అది మనకు బోధపడటం లేదు. అందుకని దానికి బోధపడటం కోసం ద డివైన్ ప్లాన్ ఈయన ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనందరం కలిసి సాయిలీల గారికి కృతజ్ఞతలు చెబుదాం. ఎందుకంటే మనకు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా ఈ 2 మాటలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా పనికొస్తాయి. కాబట్టి మనల్ని అందరినీ నడుపుతున్న వారి ఆశీర్వాదంతో ఈరోజు ఈ తరగతుల్ని ప్రారంభించుకుంటున్నాం. ఆడింది చాలు, తిరిగింది చాలు అన్న మాటలలో చాలా అంతరార్థం ఉన్నది. ముందుగా అది వివరించుకుందాం. భౌతిక విషయాల పట్ల ఆసక్తితో, కోరికలతో స్థూల జగత్తులో ఆడుకుంటున్నాం. అలా చాలాసేపటి నుంచి, అనగా ఎన్నో జన్మల నుంచి. ఇక ఆటలు ఆపి, అనగా పరమార్థం గురించి ఆలోచించి ఏకత్వానుభూతిని పొందండి అని తల్లి సందేశం. ఇప్పుడు మన వద్దకు వద్దాం. తిరిగింది చాలు అన్నారు అంటే సత్యాన్వేషణలో, థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణాలలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, సత్యం దొరుకుతుందేమోనని.
తిరగటాన్ని మానివేసి తిరుగుతున్న మనలను పిలిచి వచ్చి కూర్చోండి, ఈ గ్రంథమును అధ్యయనం చేయండి అని చెప్పారు. అంటే సత్యాన్ని తెలుసుకుని సత్యంగా మారండి అని. అంటే మనకి ఎక్కడ దొరుకుతుందో చెప్పారనమాట మనకి. ఆ సత్యం ఎక్కడ దొరుకుతుంది? సత్యాన్ని వెతుకుతూ ఉన్నాం కదా మనం, కనపట్లేదు. ఇదిగో దీంట్లో ఉంది రండి అని మనకి దారి చూపించారనమాట. అట్లా సామాన్యంగా ఉన్న మాటలు చాలా లోతుగా, ఎంతో లోతుగా మనం అర్థాలు తీసుకోవచ్చు, అంతరార్థాలు. ద డివైన్ ప్లాన్ గ్రంథము అధ్యయనము చేయుట కొరకు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయబడినది. ఈరోజు మొదటి పాఠమును ప్రారంభించుకోబోతున్నాం. ఈ మొదటి పాఠంలో కొన్ని ప్రాథమిక విషయములు అధ్యయనమునకు సంబంధించినవి తెలుసుకుందాం. ఇప్పుడు అధ్యయనము అంటే ఏమిటి? అది అయనము, 2 పదాలు కలిసిన మాట అన్నమాట. అది అయనము. అయనము అంటే ప్రయాణము. ఎటువైపుకి ప్రయాణము? అధివైపుకి, అంటే అధిపతి వైపుకి, అధినేత వైపుకి. ఈ మొత్తానికి సమస్తానికి నాయకుడు ఎవరున్నారో, ఈ మొత్తాన్ని నడిపేవాడు ఎవడున్నాడో వాడి వైపుకి ప్రయాణం చేయటానికి అధ్యయనము అనే పేరు అనమాట. మనం అధ్యయనము మొదలెట్టామంటే అర్థం ఏంటి? ఈ మొత్తానికి ఆధారం ఏదుందో సెంటర్, కేంద్రం కేసి మనం ప్రయాణం మొదలెట్టాం అనమాట. ఇప్పటి వరకు మనం ప్రయాణం ఎక్కడుంది? పరిధిలోనే తిరుగుతున్నాం, పరిధి చుట్టూనే తిరుగుతున్నాం. పరిధి చుట్టూ తిరుగుతే ఏమి దొరుకుతాయి మనకి? డీటెయిల్స్, ఎఫెక్ట్సే. ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ నుంచి వచ్చిన ఎఫెక్ట్సే మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎఫెక్ట్స్ ఎప్పుడు? ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యేవి, ఎప్పటికప్పుడు మార్పుకి గురి అయ్యేవి. కాబట్టి మనకి ఎంత మేరకు అది అంతుపట్టడం లేదు. అందులో ఎప్పుడైతే అధ్యయనం అన్నామో అది అధినేత వైపుకి, అధిపతి వైపుకి మనల్ని ప్రయాణం చేపిస్తుంది. కేంద్రం వైపుకి. కేంద్రం వైపుకి ప్రయాణం చేసామా ఇంకా మనం, కేంద్రం ఏంటి? కదలిక లేనిది, మొత్తాన్ని నడిపేది. దాంట్లో ఉన్నామా ఈ కదిలేదంతా మనకి అంతా అంతుపడుతుంది అన్నమాట. ఈ కదిలేదానికి ఆధారమైంది ఏదో మనకు అంతుపడుతుంది. అదే సత్యము. సత్యముగా మారిపోవటం, కేంద్రముగా మారిపోవటం. కేంద్రముగా మారిపోవటం అంటే అర్థం ఏంటి? అక్కడ ఉంటాం కాదు, మళ్ళీ ఈ పరిధి మీదకి వస్తాం. వచ్చి ఆ ఎరుకతో, కేంద్రం ఉంది అన్న ఎరుకతో మన పనులన్నీ చేసుకుంటా ఉంటాం. అంతకుముందు ఎలా చేసాం మన పనులు? కేంద్రం లేదు మనకి, ఈ పరిధే మనకి మొత్తం సమస్తం అన్నట్టుగా ఉంది. కాబట్టి అట్లా చేసుకున్నాం మనం అంతకుముందు పనులన్నీ కూడా. ఇప్పుడు మనం పనులు ఎలాగా చేస్తామన్నమాట? ఈ అధ్యయనం తర్వాత కేంద్రం, అధిపతి, ఈ సమస్తాన్ని వ్యాపించి ఉన్నవాడు, వాడు ఉన్నాడు అనే ఎరుకతో మనం ఇక అన్ని పనులు చేస్తుంటాం. మరి ఎంత తేడా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం చేస్తున్న పనులకి, ఈ అధిపతి, ఈ అధ్యయనం అయిన తర్వాత మనం చేసే పనులకి, ఆ అవగాహన తర్వాత మనం చేసే పనులకి తేడా ఏంటో మనకే తెలుస్తుంది. అది అధ్యయనం అంటే. సో ఏ గ్రంథం అధ్యయనం అంటే ఆ గ్రంథం మనల్ని అలాగా తీసుకెళ్ళిపోతుంది అనమాట అక్కడికి. గ్రంథంలో తెలిపిన విషయములు ఎక్కడి నుంచి వచ్చినవి? కొన్ని ప్రశ్నలు వేసుకుని అలాగా మనం ఉంటే అవి వాటికి సమాధానాలే మనకి ఆ సత్యం దగ్గరికి తీసుకెళ్తాయి అన్నమాట. గ్రంథంలో తెలిపిన విషయములు ఎక్కడి నుంచి వచ్చినవి? గ్రంథకర్త నుండి. ఎవరైనా అదే చెప్తాం సమాధానం. గ్రంథకర్తకు ఎక్కడి నుంచి వచ్చినవి? ఆయనకు ఆలోచనగా స్ఫురించగా దానిని గమనించిన వాడై వాటిని లిఖితము చేయుగా గ్రంథము తయారైనది. సృష్టి ఎక్కడి నుంచి వచ్చినది? అట్లా ఏదైనా కానీ క్వశ్చన్ ఈ మాదిరిగా పద్ధతిలో ప్రశ్న వేసుకుంటూ వెళ్తే కేంద్రానికి చేరిపోతాం, అసలైన వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. సృష్టి ఎక్కడి నుంచి వచ్చినది? సృష్టికర్త నుంచి. సృష్టికర్తకు ఎక్కడి నుంచి వచ్చినది? ఆయనకు ఆలోచనగా స్ఫురింపగా దాని ప్రకారము ఈ మొత్తం సృష్టిని సృష్టించినాడు. నిర్వాహకుడు గ్రంథాధ్యయనం ఎలా నిర్వహిస్తున్నాడు? ఏ విధముగా వివరించగలుగుతున్నాడు? ఆయనకు ఆలోచనగా స్ఫురిస్తుంటే పశ్యంతి మధ్యమ ద్వారా వైఖరి వాక్కుగా బహిర్గతం అవుతుంటే వాటిని గమనించేవాడుగా నిర్వాహకుడు ఉన్నాడు. వైఖరి వాక్కుగా నా దగ్గర నుంచే వస్తుంది, కానీ నేను కూడా గమనిస్తున్నాను. అది
వినేవారు కూడా అంతే కదా, గమనించేవారుగానే ఉన్నారు. మీకు కూడా విన్న తర్వాత కదా ఆ విషయం ఏంటో తెలిసింది. గమనించే వాళ్ళం ఉన్నాం లోపల. ఇద్దరిలోనూ గమనించేవాడు ఒకడున్నాడు, గమనింప చేసేవాడు ఒకడు ఉన్నాడు అందరిలోనూ. కాబట్టి మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఆ గమనింప చేసేవాడే అసలైన సత్యం, అసలైన అధిపతి. దానికి అక్కడ అది మనకి ఆ ఎరుకకు వెళ్ళడానికి, దాని పట్ల మనం మేల్కొనడానికి మనం ఈ ప్రయత్నం అన్నమాట. సరే, ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే ఏమిటి? ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో దానిని తెలుపమని మనకి ఉపనిషత్తుల్లో శిష్యుడు గురువుని అడుగుతూ ఉంటాడు. ఎందుకని ఊరికే ఒక విషయం తెలుసుకున్నాం అనుకోండి, అక్కడితో సరే, మరి మిగతా విషయాలు ఇంకా 99 ఉంటాయి. మరి అయ్యెవరు చెప్తారు? ఇట్లాగా విషయాలు తెలుసుకుంటూ తెలుసుకుంటూ వెళ్తుంటే ఎన్ని జన్మలు పడుతుంది? అట్లా కాదు. మాకు ఒకటి తెలిసిందంటే మొత్తం సమస్తము మాకు తెలియాలి. అది ఆ పద్ధతిలో మాకు చెప్పండి అంటున్నారు ఉపనిషత్తులో శిష్యులు అడిగిన ప్రశ్న అటువంటిది. గురువు కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళతోనే చెప్పించాడు సమాధానం. మళ్ళీ ఈయనేం చెప్పలేదు. సరే ధ్యానం చేయండి అన్నాడు. అట్లా ఉంటుందన్నమాట ఆ పద్ధతి. కాబట్టి మనం అటువంటి గ్రంథాలే మనకు అందించారనమాట. ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో, ఈ సృష్టికి సంబంధించిన సమస్తము, ఇంకా ఏమీ లోటు లేకుండా, ఇంకా కొరవ లేకుండా అటువంటి గ్రంథాలు బ్లావెట్స్కి మాత ద్వారా ఆ పరమ గురువులు అందించారు. ఎందుకోసం? ఈ మానవాళి కోసం. అంటే ఈ మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం వాళ్ళు నిరంతరము శ్రమ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆ ప్రయత్నంలో ఈ గ్రంథాలు బయటకు వచ్చినాయి అన్నమాట. సృష్టి స్వరూపము కొంచెం కొంతమేర అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ విషయాలు కొంచెం కొంచెం మనకు అవగాహన ఉన్నాయనుకోండి, అప్పుడు మనం గ్రంథంలో ఉన్న విషయాలు వివరించుకునేటప్పుడు చాలా తేలికైపోతుంది. కాకపోతే అదంతా చాలా గంభీరమైన విషయం అన్నట్టు, చాలా లోతైన విషయం అన్నట్టుగా, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అలాగా అని చెప్పి ఒక సాహసయాత్ర మొదలెడతారు. ఏంటి? ఆ మిలిటరీలో పనిచేసినటువంటి సైనికులు కొంతమంది ఒక బృందంగా కలిసి నది సముద్రంలో కలిసే చోటు నుంచి పుట్టిన చోటుకి ప్రయాణం. ఎంత కష్టం! అందుకే సాహసయాత్ర అని పేరు పెట్టారు. అంటే ముగింపు బిందువు నుంచి మనం ప్రారంభ బిందువుకి వెళ్ళాలి అంటే చాలా కష్టము, సాహసయాత్రగా అయిపోతుంది అనమాట. అదే ప్రారంభ బిందువు నుంచి అయితే చక్కగా హాయిగా తేలిగ్గా, మనమేమి నెట్టక్కర్ల పడవని, ఆ పడవ నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ఒరవడికి. ఎందుకంటే అది మనకు కావాల్సింది కష్టమైంది అనుకుంటామా? సరే, సైనికులు అంటే వాళ్ళు అదొక ఉత్సాహం కొద్దీ అదొక పట్టుదలగా చేశారు. అది కావాలని చేసింది అది. అది తెలుసు వాళ్ళకి కష్టమని. అయినా గానీ ఇదిగో మేము ఇంత కష్టాన్నైనా సాధించాము అని చెప్పుకోవడానికి వాళ్ళు చేశారు. ఓకే. కానీ మనం అట్లాగా అనుకోం కదా. మనం ఏమనుకున్నా తేలిగ్గా వెళ్ళాలండి మాకు. చాలా తేలిగ్గా, చాలా తొందరగా, ఎటువంటి కష్టాలు లేకుండా హాయిగా వెళ్ళాలి. అంటే ప్రారంభ బిందువు నుంచి. ఇంకా దాంట్లో డౌట్ ఏముంది ఇక? అట్లా నిర్ణయించుకోవడానికి మనకి ఈ అనాలిసిస్ ఉపయోగపడుతుందన్నమాట. మరి మనము దేనిలో అంతర్భాగంగా ఉన్నామో ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే ఎటు నుండి మొదలు పెట్టాలి? ఈ సంగతి మనం ఏంటంటే సృష్టి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు ఆ సృష్టించడంలోనే ఆ ఏర్పాటు ఉందన్నమాట. తాను పెక్కులు కావాలి అని అనుకున్నాడు ఆయన. అసలు ఇది సృష్టి ఎట్లాగా వచ్చింది అనే పాయింట్కి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇదంతా నేను చెప్తా ఉన్నాను, మీరు శ్రద్ధగా వింటున్నారు. దీనికి వెనక ఎంత కథ జరిగింది? అసలు ఫస్ట్ ఏమనుకున్నాం? ఏదో ఒకటి ఒక పర్పస్, ఇట్లా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయాలి, మనం ఒక విషయాన్ని, మనకు తెలియని విషయాన్ని ఒక చక్కగా తేలిక పద్ధతిలో తెలుసుకోవాలి అని ఏదో ఒక పర్పస్ పెట్టుకొని అది తెలియజేయాలంటే ఇదిగో ఈ పద్ధతిలో చేయాలని యాక్షన్ మొదలెట్టాం మనం.
అంటే నేరుగా మనం ఇట్లాగా జూమ్ ఇది క్లౌడ్ మీటింగ్ పెట్టేసేసి మెంబర్స్ అందరూ చేరిపోయి కూర్చొని మాట్లాడుకుంటున్నామా? లేదు కదా! అంతకుముందు కథ నడిచింది. కాబట్టి దేనికైనా గాని అట్లాగా కథ ఉంటుంది. ముందు పర్పస్ అనుకోవడం, తర్వాత పని ప్రారంభించడం. మరి ఇంత బ్రహ్మాండమైన సృష్టి చేశాడు గదా! సృష్టికర్త. ఇప్పుడు వాడు ఉత్తినే చేసేసాడా? ఏమి అనుకోకుండా, ఏం పర్పస్ లేకుండా ఎట్లాగ చేస్తాడు? మనం ఊహించుకోవచ్చు కొద్దిగా. మన చిన్న చిన్న వాటికే ఇంతగా పర్పస్‌తో మనం చేస్తున్నామే. మనం ఇక్కడి నుంచి అక్కడికి కదిలామంటే ముందు పర్పస్. అంటే మంచినీళ్ళు గావాలి. ఆ బిందె దగ్గరికి ఎళ్ళబోతున్నాం. అంటే ముందేమనుకున్నాం? మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు గావాలి నాకు. మంచినీళ్ళు ఎక్కడున్నాయి? బిందెలో ఉన్నాయి. ఎళ్తున్నాం బిందె దగ్గరికెళ్తున్నాం. లేకపోతే కుండ దగ్గరికెళ్తున్నాం. అంతేను లేచి కుండ దగ్గరికెళ్ళిపోయి తాగేసామా? ముందు అనుకోకుండా? లేదు గదా! ఇట్లా ఎవ్రీథింగ్ అనమాట. ముందు పర్పస్ అనుకోవటం. తర్వాత దాన్ని ఆ పనిని చేయటం. కాబట్టి మనం ఇంత చిన్న చిన్న వాళ్ళకే, మనకే ఈ రోజుండి రేపు కనుమరుగయ్యే వాళ్ళకే ఈ మాదిరిగా ఉంటే, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు వాడు. మరి దీన్నెందుకు సృష్టించి ఉండాలి? అంటే ఈ సృష్టి వ్యక్తము కాంగానే అంటే అవ్యక్తం నుంచి వ్యక్తముగా ఈ సృష్టి ఎప్పుడైతే సృష్టింపబడుతుందో, వెంటనే ఏమవుతుంది? డ్యుయాలిటీ వచ్చేస్తుంది. అనేకత్వం వచ్చేస్తుంది. భిన్నత్వం వస్తుంది. ఈ స్థూల జగత్తుకి రాంగానే అది ఆ 7 స్థాయిల నుంచి, ఆ సత్యలోకం నుంచి మనకి భూలోకం దాకా వచ్చేటప్పటికల్లా స్థూలంగా మారిపోతుంది. లక్షణాలన్నీ మారిపోతాయి. పరిమితం అయిపోతాం. మన శక్తియుక్తులన్నీ పోతాయి. ఆయనే దిగాడు కిందకి. ఇంకొకళ్ళు ఎవరు దిగలేదు. ఉన్నవాడు ఎవడున్నాడో వాడు తప్పితే ఇంకెవరు ఉంటుంది? ఇంక వేరే లేదు కదా మనకి. ఇప్పుడు ఉన్నవాడు ఆయనతో పాటు ఆ పక్కన ఏదో ఒక పదార్థం. దాన్ని తీసుకొని ఈయన ఇది తయారు చేసాడు అనటానికి లేదు. ఉన్నది ఆయనే. ఆయనే ఏమేం చేశాడు? నెమ్మదిగా కిందకి దిగాడు. ఆకాశము వాయువుగా మారిపోయింది. వాయువు అగ్నిగా మారిపోయింది. అగ్ని జలముగా మారిపోయింది. జలము పృథ్వీగా మారిపోయింది. ఈ పృథ్వీగా మారింది సెపరేటా? ఆ ఆకాశమే. ఆకాశము క్రమక్రమంగా దిగుతూ ఉండగా పృథివిగా మారిపోయిందనమాట. అట్లాగే ఈ ఆకాశము ఆయనే. కాబట్టి ఆయనే కిందకి దిగాడు. అందువల్ల మరి పృథివి దగ్గరికొచ్చేటప్పటికి, స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఎంతో అనేకత్వం వచ్చేసింది. భిన్నత్వం వచ్చేసింది. ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. దాంతో రకరకాలు ఈ అరిషడ్ వర్గాలని ఇట్లా రకరకాలవి వచ్చేసినాయి. అయితే ఈ మొత్తానికి ఆధారమైనోడు అసలు గుర్తే లేదు. అసలు ఇది ఎట్లాగొచ్చింది ఈ సృష్టి? మనం ఇక్కడికి ఎలాగొచ్చాం మనం? అసలు ఈ ప్రస్తావనే లేదిక. మనం రావటం, కళ్ళు తెరవటం. నాకేం కావాలి? అది గావాలి, ఇది గావాలి. దానికోసం దా సంపాదన. డబ్బు సంపాదించడం, సుఖాల కోసం వెంపర్లాడడం. ఈ విధంగా జీవితం అంతా జరిగిపోతా ఉంది. అటువంటి స్థితిలో ఆయన ఏమనుకున్నాడంటే, ఇంత భిన్నత్వంలో, ఇంత అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించటం. ఈ సమస్తాన్ని వ్యాపించున్నటువంటి, సమస్తంలో వ్యాపించున్నటువంటి ఒకే ఒకటి ఏదైతే ఉన్నదో, దాన్ని అనుభూతి చెందటం. ఇంత అనేకత్వంలో. ఆ అనుభూతి చెందడం కోసం మళ్ళీ అరణ్యాలకి, కొండ గుహల్లోకి అట్లాగా వెళ్ళి సెపరేట్‌గా వీళ్ళందరినీ వదిలేసేసి, సెపరేట్‌గా ఉండి తపస్సు చేసి సాధించడం కాదది. ఈ భౌతిక జగత్తులోనే, ఈ లౌకిక వ్యవహారాల్లోనే, ఈ విషయాల్లో ఉంటూనే మన కర్తవ్యాలు మనం నిర్వర్తిస్తూనే ఈ మొత్తంలోనూ ఏకత్వాన్ని దర్శించడం. అది ఆయన కోరిక. లేకపోతే ఎందుకు ఇంత సృష్టి ఇంత బ్రహ్మాండమైన ఎంత శ్రమండి ఈ సృష్టికి సంబంధించి ఎంత కష్టమైన విషయం అది. కానీ ఎందుకు చేశాడు? ఇట్లాగా అనేకమున్నాయి. అన్నిట్లోనూ అందరం ఒకటే చూస్తున్నాం. నీకు నాకు భేదం లేదు. కానీ లౌకికంగా వేరుగా ఉన్నాం. ఒకళ్ళు స్త్రీగా ఉన్నారు, ఒకళ్ళు పురుషుడు ఉన్నారు, ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు. ఓకే. కానీ అందరిని నడుపుతున్నది ఒకే ఒక లైట్. మనకి ఎట్లాగైతే ఇంట్లో మరి ఫ్యాను, బల్బు, టీవీ, ఫ్రిడ్జు ఇలా ఎన్నో ఉన్నాయి గృహోపకరణాలు. వీటన్నిటికి ఒకదాని పని ఇంకో దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఫ్యాను చల్లటి గాలిస్తుంది. లైటు
ఆ బల్బు ఏం చేస్తుంది? కాంతినిస్తుంది, మనకి వెలుగునిస్తుంది. ఫ్రిడ్జ్ చల్లగా ఉంచేటట్టు చేస్తుంది వస్తువులు చెడిపోకుండా. టీవీ మనకి ఎన్నో బొమ్మలు చూపిస్తా ఉంది. కానీ ఈ మొత్తం ఈ 4, 5 గృహోపకరణాలను నడిపేది ఒకే ఒక విద్యుత్ శక్తి. సేమ్ ఒక విద్యుత్ శక్తే నడుపుతా ఉంది వీటన్నిటిని. కానీ వాళ్ళ పనులు వేరు వేరుగున్నాయి. అట్లాగే మనందరము ఇంత వేరు వేరుగా ఉన్నప్పటికీ మనందరిని నడుపుతున్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఒక్కటే చైతన్యం. ఓన్లీ వన్ లైట్. అందుకే మనకి స్టార్టింగ్ ప్రేయర్‌లో ఇన్వొకేషన్, యూనివర్సల్ ఇన్వొకేషన్‌లో మనకి లైఫ్, లైట్, లవ్ అవొస్తాయి. ఈ మొత్తాన్ని నడుపుతుందనమాట అవి. కాబట్టి దాన్ని దర్శించడం కోసమే ఇదిగో ఇయన్నీ, ఈ సాధనలు గాని, ఈ గ్రంథాలు అధ్యయనం చేయటం గాని అలాగా. అట్లాగే మనకి మరి ఈ 2 పద్ధతుల్లో అంటే ప్రారంభం, ముగింపు. అంటే మనకి 2 రకాల దర్శనం, మనం 2 రకాలుగా పరిశోధనలు మనకి ఎదురుపడతా ఉంటాయి. ఒకటేంటి? ఋషుల యొక్క దర్శనం. 2 శాస్త్రవేత్తల యొక్క పరిశోధన. ఈ 2 మన ఎదురుగా ఉన్నాయన్నమాట. అంటే శాస్త్రవేత్తల పరిశోధన ఎలాగుంది? ఎఫెక్ట్స్. అంటే మనం ఇక్కడి నుంచి ఈ చివరి బిందువు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మొదలెట్టాం మనం. మన కంటికి కనపడేది ఏదైతే ఉందో, మన పంచేంద్రియాలకు అందేది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని దాని లోపల ఏముందా అని చెప్పి నెమ్మది నెమ్మదిగా పరిశోధించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు. అవన్నీ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అనేటప్పటికల్లా కాజులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఈ ఎఫెక్ట్స్ పోతాయి. దాంతో కొత్త ఎఫెక్ట్స్ వస్తాయి. కొత్త ఎఫెక్ట్ వచ్చేటప్పటికల్లా అరే మరి నిన్నటి వరకు చేసిన పరిశోధనలు ఏమైనాయి? గోవింద కొట్టింది. మళ్ళీ మొదలెట్టాలి పరిశోధన. ఇట్లాగా ఉంటుందన్నమాట. ఒక అడుగు ముందుకేయటం, మళ్ళీ జర్రున జారి 2 అడుగులు కిందకేయటం అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా అయిపోతా ఉంది. ఎంత చేసినా కానీ మనకు అందుబాటులోకి రాకుండా అయిపోతుంది. అయినప్పటికీ కొంత మేరకు ఆ ప్రకృతి మాత ఐసిస్ అన్వేల్డ్ అని ఒకటి ఉంది కదా మనకి, తెర తొలగింపు. అంటే ఆమె మేలు ముసుగు సవరించుకుంది కొద్దిగా మానవాళి కోసం. సవరించుకునేటప్పటికల్లా కొన్ని రహస్యాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చేటప్పటికల్లా శాస్త్రవేత్తలు దాన్ని పట్టుకుని ఇటువంటి భౌతికంగా ఉన్నటువంటి సుఖానికి ఉపయోగపడేవి, మనకి వీలుగా ఉండేవి వాటిని కనిపెడుతూ అట్లాగా ఉండిపోతున్నారు వాళ్ళు. అట్లా కనిపెట్టినా కానీ ఇదంతా ఒకడు నడుపుతున్నాడు అన్న ఎరుక లేదు. మళ్ళీ ఇది నేను కనిపెట్టాను అంటే నిన్నటి వరకు లేదన్నట్టుగా, ఈ రోజు నేను కనిపెట్టిన దగ్గర నుంచే ఇది ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నారు. కాబట్టి ఇది మనం నమ్మటానికి కానీ మనం అనుసరించడానికి కానీ వీలుగా ఉన్న పద్ధతిగా లేదు. అంటే మన యొక్క విషయం ఏంటి? మన అన్వేషణ ఏంటి? సత్యాన్వేషణ. అంటే ఈ మొత్తానికి సంబంధించి ఏంటి అనే ఆలోచనలో ఉన్నాం మనం. ఏదో ఒక పార్ట్‌ని తీసుకొని, ఏదో ఒక భాగాన్ని తీసుకొని దీని సంగతి ఏంటి అని అనుకోవట్లా మనం. హోల్ మొత్తం సమస్త సృష్టి ఈ మొత్తానికి ఏంటి ఆధారం అనే ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి దానికి సమాధానం శాస్త్రవేత్తల దగ్గర లేదు. అప్పుడేం చేయాలి? మనం ఋషుల దగ్గరికి రావాలి. ఋషులు ఎలాగా చెప్పారు మనకి? దర్శించారు వాళ్ళు. ఎక్కడి నుంచి? ప్రారంభ బిందువు నుంచి. అంటే తాను పెక్కులు కావలను అనే సంకల్పం ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? ఉన్నోడు ఒక్కడు. ఒక్కడంటే మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒకడు అనుకుంటున్నాం. లేకపోతే అసలు ఒకడు అనే పాయింట్ కూడా లేదు అక్కడ. ఉన్నాడు అంతే. ఆయన తాను పెక్కులు కావాలి అనుకున్నాడు. అనేటప్పటికల్లా ఆ సంకల్పమే అమ్మవారుగా బయటకు వచ్చింది. దాంతో ఈయన యొక్క తాను పెక్కులు కావాలను అని ఏదైతే ఉన్నదో అది శుక్రముగా అమ్మవారిలోకి వచ్చేసి అది ఆమె ప్రసవించింది సృష్టి మొత్తాన్ని. అట్లాగా. అందుకే మనం ఈజిప్ట్ కథల్లో కానీ పురాణ కథల్లో ఎక్కడ ఒసైరస్, ఐసిస్, హోరస్ అంటే ప్రకృతి, పురుషుడు, వారి యొక్క సంతానంగా ఈ సృష్టి అన్నట్టుగా అన్నమాట. అట్లా ఇవన్నీ ఆ మాదిరిగా తీసుకొచ్చారు. ఉన్నది ఆయనే. ఆయన సంకల్పం ఏమైందన్నమాట, అమ్మవారుగా వచ్చారు. అందుకే మనకి అన్నమాచార్య కీర్తనలో కూడా ఒకటి చాలా చక్కటిది ఒకటి ఉంది, ఒక పదం. అలమేలు మంగా
హరి అంతరంగా చెప్పాడు చూడండి. మొత్తం సృష్టికి సంబంధించిన విషయం దాంట్లో ఉంది. అంటే ఆయన ఏదో వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని పాడుతున్నాడు, ఆయన గురించి ఏదో భక్తిగా ఏదో ఆయన పాడుతున్నాడు అని అనుకుంటున్నాం మనం. సృష్టి మొత్తం సృష్టి ప్రారంభం ఉంది అక్కడ దాంట్లో. అలమేలు మంగా హరి అంతరంగా, అంతకన్నా ఏంటో చూడండి మరి. అంత చక్కటి విషయం ఒక్క వాక్యంలో కుదించేశాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అందినాయి, దర్శించారు వాళ్ళు. అట్లా దర్శిస్తున్నప్పుడు ఆ విధంగా వస్తాయన్నమాట సృష్టికి సంబంధించిన రహస్యాలు. ఓకే, 12 అయింది. సరే, ఇంకో 5 నిమిషాలు చెప్పుకుందామండి. ఓకే, కాబట్టి తాను పెక్కులు కావాలని అనుకున్నాడు కాబట్టి ఇదిగో అది సంకల్పం అమ్మవారుగా వచ్చింది. అప్పుడు అమ్మవారి నుంచి ఈ సమస్త సృష్టి ఇలాగ బయలువెడలేదు. ఆ సమస్త సృష్టి బయలువెళ్ళడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే వీళ్ళ ముగ్గురు కూడా మనకి సౌందర్య లహరిలో మరి ఒక శ్లోకంలో వస్తుంది. వీళ్ళ ముగ్గురిని, ఆ ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ ఎవరు ఉందో అసలైన అమ్మ అంటే ఆ అయ్యవారి యొక్క సంకల్పం, ఆ సంకల్పం యొక్క అధీనంలో వీళ్ళు ఉంటారంట. దాన్ని సౌందర్య లహరిలో ఎంత చక్కటి శ్లోకం చెప్పారు చూడండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. చూడండి, హరిహర విరించి, హరి హర విష్ణువు, శివుడు, విరించి బ్రహ్మ, ఈ ముగ్గురు కూడా ఆమెకి దండం పెట్టడం కన్నా ఇంకా ఏం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు పనిచేయడానికి కావాల్సిన శక్తి ఆమె నుంచి వస్తుందంట. ఈయన సృష్టించాలన్నా, ఈయన స్థితికర్తగా ఉండాలన్నా, ఆయన లయకర్తగా ఉండాలన్నా వాళ్ళకి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంట? అమ్మవారి నుంచి. అంటే ఆయన యొక్క సంకల్పం అన్నమాట. హరి అంతరంగంలో ఎవరు ఉన్నారో అలమేలమ్మంగా ఆ అంతరంగంలో ఉన్నటువంటి అమ్మవారి నుంచి వీళ్ళకి అందుతూ ఉన్నాయన్నమాట. అది కాబట్టి మన ఋషులు ఎట్లాగా దర్శించారనమాట, ఇదిగో ఈ పద్ధతిలో దర్శించుకుంటా వచ్చారు. ఇక అక్కడి నుంచి సృష్టి ఎలాగా ప్రారంభమైంది. ఈ సృష్టి మరి ప్రారంభం కావాలంటే, ఒక వస్తువు తయారు కావాలంటే మరి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి. ముందు స్పేర్ పార్ట్లు తయారు చేయడం, దానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవడం, అవన్నీ అసెంబుల్ చేయడం, దాన్ని ఒక వస్తువుగా బయటకు తీసుకురావడం, ఫ్యాక్టరీ నుంచి బయటికి. అట్లాగా రావాలంటే మరి ఎన్నో స్టేజెస్, ఎన్నో స్థితులు దాటాలి. అవన్నీ కూడా ఎట్లాగా వచ్చినాయి, ఎట్లాగా ఏంటి అని పరమ గురువులు ఏం చేశారంటే, ఈ కలియుగ మానవులు ఎందుకంటే సైంటిఫిక్ యుగంగా అవుతా ఉంది ఇప్పుడు. ఈ రాబోయే రోజుల్లో అంటే ఈ సీక్రెట్ డాక్టర్ను రావడానికి ముందు ఆలోచన అనమాట. రాబోయే కాలంలో మొత్తం సైంటిఫిక్ యుగంగా మారిపోతా ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ చోటులో ఉన్నటువంటి సమస్త రహస్యాల్ని వీళ్ళు ఒక్కొక్కటి గమనికలోకి తెచ్చుకుంటున్నారు. విశ్వాంతరాలలోకి వెళ్ళిపోతున్నారు, గ్రహాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇట్లాగా జరుగుతూ ఉంటే ఏమవుతుంది? అహంకారం పెరిగిపోతుంది. ఇక నేనే ఫైనల్ అంటే రావణాసురులాగా అయిపోతాం మనం. వాళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు కదా, 14 లోకాలని జయించిన వాళ్ళు లోకాలన్నీ, ఇంద్రలోకం, అన్ని లోకాలని జయించారు వాళ్ళు. ఎట్లాగా? వైజ్ఞానికంగా, అహంకారపూరితంగా. బట్ అట్లాగా అయిపోతాం మనం. మరి ఎట్లాగది? మానవాళి వినాశనం చెందుతుంది. అందుకని ఏం చేశారంటే, దానికి ప్రతిగా ఇదిగో ఈ పరమ గురువులు ఏం చేశారంటే సీక్రెట్ డాక్టర్న్ అనే గ్రంథాన్ని అమ్మవారి ఆ బ్లావెట్స్కి మాత ద్వారా మనకు అందించారనమాట. ఏమిటి విషయాలు దాంట్లో అంటే, ఈ సృష్టి అంతా ఎలాగా వచ్చింది చక్కటి సైన్స్తో జోడించి. సైన్సు, మతము. ఎందుకంటే ఇటు ఒకవైపునేమో మతం వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సైన్స్ ఏమో వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫిలాసఫీనేమో వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు వేరుగా ఉన్నారు.
ఇట్లా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి కూడా ఈ మానవాళి యొక్క మనకి సంక్షేమం గాని, మానవాళి వినాశనం కాకుండా ఉండేటట్టు గాని చూసే ఇది లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా అయిపోయింది. అందుకని ఈ మూడిటిని జత చేస్తూ సింథసైజ్ అంటే సమన్వయం చేస్తూ ఈ మూడు సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ ఈ మూడిటిని జత చేస్తూ సమన్వయం చేస్తూ ఆ యాంగిల్లో ఈ సృష్టిని వర్ణిస్తూ ఇచ్చారనమాట. అంతకుముందు కూడా ఉన్నాయి మనకి సృష్టి గురించి వివరాలు, పూర్తి వివరాలు మనకి సృష్టి ప్రారంభం నుంచే ఉన్నాయి. ఒక వస్తువు తయారైందంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ తయారైందండి, ఆ ఫ్రిడ్జ్ తయారీతో పాటే ఫ్రిడ్జ్కి సంబంధించిన మొత్తం మనకి ఇస్తారు ఆపరేషన్ మాన్యువల్. అది ఎట్లాగా తయారు చేస్తాం, ఏ పోర్ట్లు ఉంటాయి దాంట్లో, ఏ పోర్ట్ని మీరు ఎట్లా వాడుకోవాలి, అది ఎలా జాగ్రత్తగా మీరు మెయింటెనెన్స్ మీరు ఎలా చేసుకోవాలి, అది ఎక్కువ కాలం ఉండటానికి మీరు ఇలాగ చేస్తే అది ఎక్కువ కాలం మీకు పనిచేస్తుంది అని దాంతో పాటు మనకి మెయింటెనెన్స్ మాన్యువల్ ఇచ్చారా లేదా ఫ్రిడ్జ్తో పాటు. అలాగే సృష్టితో పాటే ఈ సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు దాంట్లో గర్భితంగా ఇచ్చారనమాట. అయితే పొడుపు కథలుగా ఇచ్చారు, అన్ని జాతులకి అందజేశారు. ఎవరో ఒకళ్ళకి అది మనం అది ఇదంతా మేము ఒక వస్తువు మాకు పేటెంట్ అంటారే, పేటెంట్ హక్కు ఎవ్వడికి లేదు. పేటెంట్ హక్కు సృష్టిది, ఇది సృష్టిలో ఉన్న సమస్త మానవాళికి సంబంధించింది. ఇది ఇసుక రేణువు, మరి చీమలు, ఇటువంటివన్నీ మొత్తం సమస్తం ఏదైనా సరే అందరికీ సంబంధించింది. అది ఇది పేటెంట్ అని ఒకడికి సంబంధం లేదు, ఒక జాతికో ఒక మతానికో అలా పేటెంట్ లేదు ఈ సంగతి. కాబట్టి దాంతోపాటు అలాగా వచ్చేసినాయి. అవన్నీ మరి ఉన్నాయి, ఉన్నటిని మరి బహిర్గతం చేయడానికి ఎవరు? ఇదిగో ఈ ఋషులు. ఎందుకంటే ఋషుల యొక్క ఆలోచన ఎలాగుంటుంది, సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలి, పరిపూర్ణులుగా మారిపోవాలి అంటే ఆ ఏకత్వానుభూతి చెందాలి వీళ్ళందరూ, భగవంతుడిగా మారిపోవాలి, దేవుడుగా మారిపోవాలి అందరూ అన్న ఆలోచన ఉన్నవాళ్ళు. వాళ్ళు అందరి మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్ళు ఈ మానవాళి మీద. కాబట్టి వాళ్ళకి అందజేశారు. అదే సైంటిస్టులకు అందజేశారు అనుకోండి, వెంటనే గుప్పిట పట్టేస్తారు. ఇదే ఇప్పుడు వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ గురించి ఎంత హంగామా చేస్తున్నారు. ఎవడికి ముందు దొరికిందా వాడే కింగ్ అనమాట ఇక ప్రపంచంలో. చూడండి మరి ఇక్కడ ఒక పక్కన మానవాళ్ళు ఎలాగ బాధలు పడుతున్నారు, మొత్తం ప్రపంచాన్నంతా కుదిపేస్తుంది ఈ కరోనాతో. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇంత దాన్ని క్యాష్ చేసుకోవడం ఎట్లాగా? నేను ముందు ఇస్తున్నానంటే నేను ముందు ఇచ్చేస్తున్నాను, నేను పరిశోధన చేసేస్తున్నాను, నాది అయిపోవచ్చింది, నాదే ముందుకు వచ్చేస్తుంది అని ఎవడకు వాడు పోటీలు. చూడండి ఎందుకు ఆ గ్రిప్, తన గుప్పెట పట్టుకోవటం. అందుకే ఋషులకి ఇచ్చింది మొత్తం సమస్త విజ్ఞానం, సమస్త జ్ఞానం ఋషులు అలాగా దర్శించారు. వాళ్ళు దర్శించి అలాగా మానవాళికి ఇస్తూ ఉన్నారు టైం, ఆ కాలానుగుణంగా. ఇప్పుడు పరమ గురువులు ఏం చేశారంటే దాన్ని సైన్సు, మతము, వేదాంతం ఈ మూటితో కలిపి సమన్వయ రూపంగా సీక్రెట్ డాక్టరీన్ అని అందజేశారు. అయితే అది కూడా కొంత మరి కఠినంగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకని కఠినంగా ఉంది? సేవ, లవ్, ప్రేమ. అది ఆ సేవ, ప్రేమ భావాలు ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో అది అంత కఠినంగా అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే మనం సేవలో ఉండిపోయామో, ఎప్పుడైతే మనం అందరి పట్ల ప్రేమ ఉన్నామో ఆటోమేటిక్గా అది అంత తేలికంటే చెరుకు రసం తాగినట్టే. ఆ చెరుకు అలాగా మనం నోట్లో పెట్టుకుని నొక్కితే అంత రసం వచ్చేస్తుంది. దానికన్నా కష్టపడాలి మనం, పళ్ళు గట్టిగా చాలు కదా. అంత తేలిగ్గా ఆ రసాన్ని పిండుకోవచ్చు అనమాట మనం. అట్లా ఎవరు పిండగలరు? సేవ, ప్రేమ, త్యాగము, ఇవి ఉంటే చాలు. అవి మనం తక్కువగా ఉండడంతో ఒక మాదిరిగా కొంచెం కష్టతరం అని అనిపిస్తూ ఉంది. సరే, అందుకని నేనేం చేశానంటే బార్బరొక ఆయన జీవితం మొత్తం కూడా వీటి గురించి పరిశోధన చేస్తూ ఈ వీటిల్లో ఉన్నదేంటా అని, అంటే ఆయన తపన అనమాట. ఆయన కూడా సేవ, ప్రేమ. ఏంటి తపన? అయ్యో వీళ్ళందరూ చదువుకోలేకపోతున్నారు,
ఎందుకంటే దివ్య జ్ఞాన సమాజం యొక్క ప్రథమ ఆశయం ఏంటంటే ఈ సీక్రెట్ డాక్టరీన్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి అందాలి. ఎందుకంటే సమస్త సమస్యలకి పరిష్కారం ఇదిగో దీంట్లో ఉంది. ఎందుకని సమస్యలకి పరిష్కారం ఎక్కడ? అవగాహనే. అవగాహన ఎక్కడొస్తుంది? ఇదిగో దీంట్లో ఉంది. అండర్‌స్టాండింగ్. సృష్టికి మనం ఎక్కడైతే ఉన్నామో భాగంగా దానికి సంబంధించిన అవగాహన మనకు లేదు. లేకపోవడం వల్లే కదా! ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్లే కదా! ఎన్ని కుటుంబాలు విచ్ఛిత్తయిపోతున్నాయి. అదే అవగాహన ఉంటే ఎంతో ప్రేమగా, హాయిగా, ఆనందంగా గడుపుతారు. అట్లాగనమాట అవగాహన లేకపోవటం, అవగాహన లేమి. సో, అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇవన్నీ హాయిగా, చక్కగా కనిపిస్తుంటాయన్నమాట. అందుకని ఈయనేం చేసేవాడంటే అన్ని చోట్ల ఎక్కడ అడిగితే అక్కడికెళ్ళిపోయేవాడు. మనకి క్లాసులు నిర్వహిస్తుండేవాడు. ఈ సీక్రెట్ డాక్టర్ మీద దాన్ని వివరించటం అన్నమాట. అలాగే సింపోజియమ్స్ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమెరికాలో ఈ విధంగా చెప్తూ ఉండేవాడన్నమాట ఆయన బార్బరక. ఇక కొన్నాళ్ళకి ఒక 30, 40 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు వీటన్ ఇల్లినాయిస్‌లో క్లాసులయిపోయాక అప్పుడు ఇది మీరు ఒక బుక్ లాగా రాస్తే బాగుంటుంది గదా! ఇలాగ ఉపన్యాసాలుగా కాకుండా అని ఆయనకి సలహా ఇచ్చారనమాట. ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. ఇదిగో అట్లా వచ్చిందనమాట ఈ పుస్తకం. అది నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొంచెం వివరంగా చక్కగా చెప్పుకుందాం. ఏంటంటే మనం ముందు మనం ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో, ఆ తెలుసుకునే పద్ధతి ఏంటనేది ముందు మనం గ్రహించాలి. ఏ పద్ధతిలో మనం దీన్ని గ్రహించాలి. స్టాండ్ పాయింట్ ఎక్కడ ఉండాలి మనం. ఎక్కడి నుంచి చూడాలి దీన్ని. అది. ఎందుకంటే 360 డిగ్రీలు ఉంది. ఏ డిగ్రీలో చూస్తే ఆ డిగ్రీకి తగ్గట్టుగా కనిపిస్తుంది మనకి. అందువల్ల ఉన్నదున్నట్టుగా మొత్తం ఎక్కడ కనిపిస్తుంది? మనం శిఖరం మీద ఉంటే కనిపిస్తుంది. ఇంకెక్కడున్నా కనిపిస్తుందా? మొత్తం ఎక్కడ అన్ని వివరాలతో చక్కగా ఎక్కడ కనిపిస్తుంది మనకి? కొండ శిఖరం ఎక్కితే ఆ ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఏ పాయింట్‌లో ఉన్నా మనం ఏదో ఒకటి కొరవైపోతుంది. నేల మీద ఉన్నామా, ఆ చుట్టూ ఉన్న 10 ఇళ్ళే కనిపిస్తాయి మనకి. కాబట్టి మనం ఎక్కడుండాలి? కొండ శిఖరం మీద ఉండాలి. అంటే కేంద్రానికెళ్ళాలి. అంటే ప్రారంభ బిందువుకి వెళ్ళాలి. అందుకని ప్రారంభ బిందువు నుంచి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చాడన్నమాట బార్బరక. ఇది విషయం. ఓకే. హ్మ్. ఆ! తర్వాత ఇంకా కొంచెం ఏంటంటే, ఈ సృష్టికి సంబంధించి మనం చాలా కష్టం అనుకుంటున్నాం. ఎన్నెన్నో వివరాలు మరి, ఎన్నెన్నో లోకాలు అవి ఎలా తయారైనయో, వీటిల్లో ఎన్నెన్నో మరి తత్వాలున్నాయి. అన్నీ చాలా కష్టం అని అనుకుంటాం మనం. కానీ మొత్తానికి అసలు ప్రోగ్రామ్ ఏంటి? దేవుడు జీవుడవుట. అంతే గదా! జీవుడెందుకు అవుతున్నాడు వాడు? జీవుడు దేవుడవటానికి. ఇట్ వెరీ సింపుల్. దేవుడు జీవుడగుట, జీవుడు దేవుడగుట. ఇంతే గదా కార్యక్రమం. ఈ రెండిటి మధ్య ఈ మొత్తం ఉందనమాట. ఇప్పుడు ఈ 591 పేజీ దాదాపుగా ఉందిది. మనకి ఇది మన 'ద డివైన్ ప్లాన్'. హ్మ్. 591 పేజీలు మొత్తం. అంటే 564 పేజీలు టెక్స్ట్, 27 పేజీలు ముందు మాట, విషయ సూచిక, మొత్తం కలిపి 591 పేజీలతో, అట్ట 4 పేజీలు కలిపి 595 పేజీలతో ఆ గ్రంథం ఉంది. కానీ ఇంత మొత్తం కలిపితే ఏంటయ్యా? ఇదిగో దేవుడు జీవుడొగుట, జీవుడు దేవుడొగుట. ఎట్లాగా? ఇదిగో ఈ పద్ధతిలో. ఇది సింపుల్ అనమాట. ముందు అట్లా మనం చిన్నదిగా చేసుకొని, అప్పుడు మనం మొదలెట్టామనుకోండి, చాలా హాయిగా అర్థమైపోతుంది. ప్లస్ దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ మొట్టమొదటగా సేవాభావం. తోటి సోదరుల పట్ల, మన తోటి మానవాళి పట్ల ప్రేమ. మనం వాళ్ళకి ఏమైనా చేసి పెట్టగలమా? మనకి మనం అందుబాటులో ఉన్నంత వరకు. అది ముఖ్యం మనకి. అప్పుడు ఇవన్నీ అవే దర్శనమిస్తాయి.
కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఐసిస్ అన్వైల్డ్ అవుతుంది అప్పుడు. నేను కూడా చాలా తమాషా పేర్లు పెట్టారు. ఐసిస్ అన్వైల్డ్ అంటే ఇదంతా ప్రకృతి యొక్క మాయలో ఉంది కదా. ఈ సమస్త సృష్టి కూడా ప్రకృతి ఆ మాయలో ఉంది. ఇది మనకి అర్థం అయ్యి అవనట్టుగా. అప్పుడు ఆమె ఏం చేసింది, ఇట్లాగా సేవాభావంతో ప్రేమతో తన తోటి సోదరుల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఐసిస్ అన్వైల్డ్ తన మేలి మూసుకుని కొద్దిగా సవరించింది అనమాట. ఇలా సవరించేటప్పుడు కల్లా ఆమె ముఖార విందం మొత్తంగా కాకపోయినప్పటికీ కొంచెం అలాగా కనబడినట్టుగా దర్శనం ఇచ్చింది. ఎప్పుడైతే ఆమె అలాగ తీసిందో అప్పుడు ఆమె ఏంటి, సీక్రెట్ డాక్టర్నే కదా, అయ్యవారే కదా ఆమె. అయ్యవారి యొక్క ఇంకొక రూపం ఆమె. అలమేలు మంగా హరి అంతరంగా. ఆమెను చూడటం అంటే అర్థం ఏంటి, ఆయన చూడటమే. అంతే సీక్రెట్ డాక్టర్. ఐసిస్ అన్వైల్డ్, అలమేలు మంగ, సీక్రెట్ డాక్టర్ హరి. అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్ అనమాట. ఆ 2 పుస్తకాలు, ఆ ఇద్దరు. ఇంకా ఏంటి మనకి అర్థమే కాకుండా ఎలాగుంటుంది మనకి. యొక్క ప్రేమ మన మీద వర్షింపజేస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రేమతో వాళ్ళు మనకి దర్శింపజేస్తారని వాళ్ళని ప్రార్థిస్తూ ఈరోజు ఈ పాఠం ఈ రోజుతో ఇంతటితో ముగించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరే విషయాలు చెప్పుకుందాం. దీని కంటిన్యూషన్. ముందు ప్రాథమికంగా అసలు అధ్యయనం అంటే ఏంటి, ఈ దీంట్లో ఉన్న విషయం ఏంటి, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి. అది మనకి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, లేకపోతే పెద్ద పెద్ద మనకి ఆర్థికంగా కానీ లేకపోతే హోదాలో కానీ ఇవన్నీ కావాల్సింది. వాళ్ళకి ఒక్కటి చూస్తారు వాళ్ళు. పరమ గురువులు ఏం చూస్తారు, వీడు ఎవరికన్నా చేస్తున్నాడా లేదా. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ఆల్క్యూన్ గా ఉన్నప్పుడు ఆయన ఇనిషియేషన్ అయిపోయింది. నెక్స్ట్ గ్రేడ్కి, నెక్స్ట్ డిగ్రీకి ఆయన్ని ప్రమోట్ చేయాలి. లెడ్ బెటర్ తీసుకెళ్ళాడు. ఆయన్ని తీసుకెళ్తే పరమ గురు సంఘం మొత్తం అలాగా సమావేశమైంది. ప్రశ్న వేశారు, నువ్వు ఈ 5-6 నెలల ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందికి సహాయం చేశావు అని అడిగాడు. చేశానండి అన్నాడు ఈయన కృష్ణమూర్తి. అనేటప్పుడు కల్లా మరి రుజువు కావాలిగా. అవునండి నాకు సహాయం చేశాడండి ఈయన అని వెనక నుంచి ఎన్నో చేతులు పైకెత్తినాయి అనమాట. అవునండి నాకు సహాయం చేశాడండి. వెరీ గుడ్. నువ్వు ఈ మధ్య కాలంలో ఎంతమందికి ప్రబోధం చేశావు, ఎంతమందికి నీకు తెలిసిన విషయాన్ని అవతల వాడికి చెప్పావు నీలో దాచుకోకుండా. చెప్పానండి అన్నాడు ఆయన. అవునండి నాకు ప్రబోధం చేశాడు ఆయన, విషయాలు మొత్తం నాకు చక్కగా అందించాడండి అని 100 మంది అలాగా చేతులు ఎత్తారు. అప్పుడు నెక్స్ట్ డిగ్రీకి ప్రమోషన్, నెక్స్ట్ ఉపదేశ దీక్ష అదన్నమాట. అలా చూస్తారు పరమ గురువులు. కాబట్టి మనకి ఎంత తెలుసని కాదు, ఎంత పక్కవాడికి ఇస్తున్నావు అది అనేది చూస్తారు. కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు ఉండాల్సింది. ఇప్పుడు మనం ద డివైన్ ప్లాన్ లోకి వెళ్ళబోతున్నాం. ఈ విషయాలు మనకి దర్శనం ఇవ్వాలి. మనం అంతుబట్టడం, అర్థం చేసుకోవటం కాదు మనకు కావాల్సింది. అది అట్లా అర్థం చేసుకుంటే శాస్త్రవేత్తల దాకా అయిపోతాం మనం. అట్లా కాదు, దర్శనం ఋషులు దర్శించినట్టుగా మనం దర్శించాలి. అట్లే సేవ, ప్రేమ. ఓకే, అవి లేవండి అయితే నేను వెళ్ళిపోతానండి, అక్కర్లేదు కూర్చోండి, అది నెమ్మదిగా వస్తాయి. అది తమాషా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సత్సంగం జరుగుతూ ఉంది. ఈ సత్సంగంలో ఏమవుతుందన్నమాట, ఈ పక్కన ఉన్న వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ పక్కన వాళ్ళ మీద పడతాయి. తక్కువ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వైబ్రేషన్ ఉన్న వాళ్ళది. అంటే ఇప్పుడు సివివి గారు ప్రేయర్ చేసేవాళ్ళంట. ఒకసారి ఏం జరిగిందంటే ఒక 5-6 ఏమి తినకుండా కూర్చున్నారు, మిగతా వాళ్ళంతా తిని కూర్చున్నారు ప్రేయర్కి. ప్రేయర్ అయిపోయేటప్పుడు కల్లా అసలు ఏమి తినని వాళ్ళకి కడుపు నిండినట్టు ఉందంట వాళ్ళకి.
అంటే అడ్జస్ట్మెంట్ అట్లాగా మనం కూర్చున్నాము. మనలో ఎంతో మంది ఉన్నత ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళది మనకి సర్దుబాటు అయిపోతుంది అనమాట. కాబట్టి ఏం పర్వాలేదు, కూర్చోండి. మనందరం ఈ పద్ధతిలో దీన్ని అధ్యయనం చేద్దాం. ఓకే, మనం దానికి తగ్గట్టుగా మనందరం కూడా దానికి ప్రిపేర్ అయి ఉందాము. మీరు సహకరించవలసిందిగా ప్రార్థన. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.